అసలు ఈ వ్యక్తి పరిగెత్తడానికి గల కారణం ఏమిటి? అరే వీడు పెద్ద గాల్లా కొడుకురా, పెద్ద వేస్ట్ గారా, వీడి గురించి మాట్లాడుకోవడం దండగా. అవునా? అరే ఏమన్నంటారా గాల్నా కొడుకని? నేనెవరు తెలుసారా మీకు? అసలు మీరెవర్రా నన్ను అనడానికి? నన్నే అంటారా మీరు నా కోడాక? మమ్మల్ని కొడతా ఆవురా, నువ్వు నీ సంగతి చెప్తా ఆవురా. అన్న అన్న అన్నని కలవాలన్న, తొందరగా చేతులు తీయండి అన్న. అన్న చాలా బిజీగా ఉన్నాడు. అన్న అర్జెంట్ కలవాలన్న, తీయండి అన్న చేతులు. సరే ఇక్కడే ఉండండి, వెళ్ళి అన్నని కలిసేసి వస్తాం. అన్నా, నిన్ను కలవడానికి మనోళ్ళు వచ్చారన్నా. ఏదో డీలట్ అన్నా. అన్న మీరే కాపాడాలన్నా. అన్నా దొరికేశాడు. అరే దొరికాడు ఆట్రా, వచ్చేరా. అన్నా వాడిక్కడే ఉన్నాడన్నా.
అరే నీ ఫ్రెండ్ ఏం చేశాడో తెలుసారా? చేసింది ఫ్రెండ్ అయితే తప్పేలా అయిద్దిరా. అరే మీ సంగతి తర్వాత చెప్తారా. అరే ఈ పని మంచిగా జరుగుతుందా? మంచిగా జరుగుతుందిరా. అరే అవును, రోహిత్ గారు ఎక్కడికి వెళ్ళారా? కరీంనగర్ వెళ్ళిండ్రా. ఎందుకురా? అదే మన వెహికల్ సామాన్ల కోసం వెళ్ళిండు. ఓ అవునా. సర్లే కానీరా. అన్న నాకు చిన్న హెల్ప్ కావాలన్న. ఏంట్రా? ఇక్కడ నీ గురించి చాలా మంది మంచిగా చెప్పారన్న. నువ్వు చాలా మంది హెల్ప్ చేస్తూ ఉంటాను. ఏమైందిరా? నా తమ్ముడికి హార్ట్లో చిన్న హోల్ పడ్డదన్న. ఆపరేషన్ చేయడానికి హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. ఇలాగనే నువ్వే సహాయం చేయాలి. ఎలా ఉంది ఇప్పుడు తమ్మునికి? బాగానే ఉందన్న. ఇలాగైనా నువ్వే తమ్ముడికి ఆపరేషన్ చేయించాను. సర్లేరా, దాంట్లో ఏముంది, చేపిచ్చేద్దాం. ఇది జాగ్రత్త వాడరా. ఏమైనా తక్కువైనట్లు అనిపిస్తే కాల్ చేయి నాకు. తమ్ముని ఆపరేషన్ మంచిగా చేయాలి. నా థ్యాంక్స్ అన్న. సర్లేరా, పని తీసుకోండి. సరేరా. వాళ్ళు మనల్ని కొట్టినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేదురా. వాడిని ఏదో ఒకటి చెయ్యాలిరా. నాకు నిద్ర కూడా పట్టడం లేదురా. వాడిని ఏదో ఒక రకంగా చంపేయాలిరా. దింపరా గొలుసు బాబ్జీని, దింపరా ఊర్లా. హలో అన్న, ఎక్కడున్నావు? హాస్పిటల్ దగ్గర ఉన్నారా? తమ్ముడికి చిన్న ఆపరేషన్ ఉంటే చేపిస్తుంది. అవునా? ఎందుకు, ఏమైందిరా? అన్నా ఒక చిన్న డీల్ ఉందన్నా. అవునా, వస్తున్నా. అన్నా గొలుసు బాబ్జీ ఊర్లోకి దిగుతున్నాడన్నా. నాకు మనశ్శాంతి కలిగే రోజు వచ్చిందరా. పదరా పోదా. అరే ఎక్కడ్రా? ఇక్కడే అన్నా. వాణ్ణి ఎలాగైనా వేసేయాలన్నా. ఎక్కడెందుకు ఆగరా? ఇదిగో వీలే అన్నా. అరే వీళ్ళు చాలా మంచి వాళ్ళురా. చాలా చాలా పేద కుటుంబాలకి సహాయం చేశారురా. అంతెందుకురా, నా తమ్ముడు బ్రతకడానికి కూడా వీళ్ళేరా కారణం. అసలు అప్పుడు మిమ్మల్ని కొట్టడానికి గల కారణం ఏమిటో తెలుసారా? ఇలా రౌడీజం కాకుండా మంచి మనుషుల్లాగా మారుతారని కొట్టాము. ఇప్పటికన్నా మంచి మనుషుల్లాగా మారారు అనుకున్నాము. అయినా మళ్ళీ ఇలానే చేస్తున్నావు. ఇలానే నువ్వు ఎంతమందిని తీసుకొచ్చినా కొట్టే శక్తి మాకుందిరా. కానీ మాకు కావాల్సింది మీరు మంచి మనుషుల్లాగా మారడం. అరే మీరు ఒకవేళ 10 మందికి సహాయం చేస్తే 100 మంది మీ వెంట వస్తారా. ఇక నుంచైనా మారండ్రా. అన్నా ఒక నిమిషం. ఇక నుంచి నేను మారుదాం అనుకుంటున్నానన్నా. మనం అందరం కలిసి ప్రజలకు సాయపడదామన్నా. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు 7గురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. వెనుకడుకైపోరు మనకెందుకు